హలో, నమస్తే అండి. ఈరోజు మళ్ళీ మరొక యోగా వీడియోలో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటంటే, ప్రస్తుత కాలంలో చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు థైరాయిడ్ ప్రాబ్లం వల్ల బాధపడుతున్నారండి. ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల బరువు పెరగడము, ఇమ్యూనిటీ పవర్ తగ్గడము, నిద్ర లేకపోవడము, ఒత్తిడి పెరగడము, తర్వాత పిల్లల్లో పీసీఓడి ప్రాబ్లం రావడము, ప్రెగ్నెన్సీ రాకపోవడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనశ్శాంతి లేక క్యాన్సర్స్ వస్తాయండి. అది కూడా రావు, ట్రాన్సల్స్ రావు, దగ్గు రాదు, పొడి దగ్గు తింటానట్లే చాలామందికి పొడి దగ్గు వస్తుంది, ఆ పొడి దగ్గు కూడా రాదు. ఇవన్నీ ఈ ఉజ్జయిని ప్రాణాయామం చేయడం వల్ల ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి. ఇవేవి రావు, కానీ చేయడము 15 నిమిషాలు 20 నిమిషాలు చేస్తేనేనండి. కొద్దిసేపు 5 నిమిషాలు చేసి వదిలేస్తే ప్రాబ్లం సాల్వ్ కాదండి. ఇది 20 నిమిషాలు చేయాలా. అది ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఉజ్జయి ప్రాణాయామానికి ముందు ఇంకొక ప్రాణాయామం చెప్తాను. అది చేసిన తర్వాత మళ్ళీ ఉజ్జయి ప్రాణాయామం చేద్దాము. అది ఎలా చేయాలో చూపిస్తాను. 2 నాసికల ద్వారా శ్వాస తీసుకోవడము, 2 నాసికలు బంధించడము, గడ్డాన్ని చెస్ట్ కానిచ్చడము, 1 సెకండ్ ఆపడము, తల పైకెత్తి ఎడమ ముక్కు ద్వారా శ్వాస వదలడం. ఈ విధంగా ఒక 5 ప్రాణాయామం చేద్దాము. మళ్ళీ శ్వాస తీసుకుందాం. ఇప్పుడు 3 టైమ్స్ చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. శ్వాస తీసుకోవడం, 2 నాసికలు మూయడం, గడ్డాన్ని చెస్ట్ కానిచ్చడం, 1 సెకండ్ ఆపడం, మళ్ళీ తల పైకెత్తడం, లెఫ్ట్ నాసికతో శ్వాస వదిలేయడం. ఈ విధంగా 5 టైమ్స్ చేయాలి. ఇంకొకసారి చేస్తాను చూడండి. ఈ విధంగా ఈ ప్రాణాయామం నేను 5 సార్లు చేసినాను. మీరు ఇంకా ఎక్కువైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉజ్జయి ప్రాణాయామం చెప్తాను. ఇప్పుడు ఈ కుడికాళ్ళు, ఈ పాదము ఎడమ పాదం మీదకి వేసుకున్నాము. ఈ విధంగా వేసుకున్నాము. ఏ ప్రాణాయామం చేయడానికైనా ధ్యాన ముద్ర ఉండాలండి. ఊరికే టచ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఉజ్జయిని చేస్తాను చూడండి. సౌండ్ రావాలి గొంతులో. ఈ సౌండ్ వచ్చినప్పుడు దగ్గు ఖచ్చితంగా వస్తుంది. మామూలుగా ప్రాణాయామం చేసే వాళ్ళకు రాకపోవచ్చు, వస్తుంది, రాకపోవచ్చు. కొత్తగా వాళ్ళకైతే దగ్గు వస్తూనే ఉంటుంది. మీరు దగ్గు వస్తుందని ఆపొద్దండి, చేయాలి ఖచ్చితంగా. నేను 5 సార్లు సౌండ్ చేసినాను. నాసికలు 2 మూసేసినాను, గడ్డాన్ని చెస్ట్ కానిచ్చినాను, 1 సెకండ్ ఆపినాను, పైకి ఎత్తినాను, ఎడమ పక్క గాలి వదిలినాను. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సౌండ్ నేను 5 టైమ్సే చేసిన ఫస్ట్, ఇప్పుడు 10 టైమ్స్ చేస్తాను చూడండి. ఫస్ట్ 5 టైమ్స్ చేసినాను, సెకండ్ 10 టైమ్స్ చేసినాను. ఇప్పుడు 15 టైమ్స్ చేస్తాను, చూపిస్తాను ఎలా చేయాలో. గడ్డాన్ని చెస్ట్ కానే వల్ల మళ్ళీ తల పైకెత్తాలా, లెఫ్ట్ నాసికతో శ్వాస వదిలేయాలా. ఇప్పుడు చూపిస్తాను చూడండి. కౌంట్ చేసి ఎవరికైనా వస్తుందండి దగ్గు. మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాను.
ఈ విధంగా చేయాలి. ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఉజ్జయినిలో ఇప్పుడు శ్వాస తీసుకొని నోటితోన ఈ విధంగా దీన్ని కూడా గడ్డాన్ని చెస్ట్ కానిచ్చల్లా, ఈ విధంగా కానిచ్చల్లా. ఇప్పుడు మళ్ళీ దాన్ని కూడా సౌండ్ చేయాలండి. ఇది కూడా అంతేనండి. మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను. శ్వాస తీసుకున్నాము, నోటితో తీసుకోవాలి. ఇది కూడా ఎడమ పక్కనే వదలాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. శ్వాస తీసుకోండి, గడ్డాన్ని చెస్ట్ కానిచ్చండి. ఇప్పుడు సౌండ్ చేయండి. మాస్క్ మూసిపెట్టండి. తల పైకెత్తి ఎడమ పక్క నాసికతో శ్వాస వదిలేయాలి. ఇది మళ్ళీ చెప్తాను చూడండి. ఇది నేను 4 టైమ్స్ చేసి చూపించినాను. మీరు 10 టైమ్స్ కూడా చేయొచ్చండి. ఇది చెయ్యాలి కూడాను. ఇవన్నీ కంట్రోల్లో ఉండాలంటే 10 టైమ్స్ చేయాలి రోజు. ఖచ్చితంగా రోజు చేయండి, ఫలితం మీకే తెలుస్తుంది. నేను చూపించిన విధంగా చేయండి. ఫస్ట్ ప్రాణాయామము, తర్వాత ఉజ్జయిని, ఇది కూడా సెకండ్ ఉజ్జయిని చేయండి. అన్ని కంట్రోల్లో ఉంటాయి, ఆరోగ్యంగా. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే షేర్ చేయండి. నా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.